ప్రజలకు లిక్కర్ అందించేటువంటి కార్యక్రమం చేసింది. ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినటువంటి విధానం, లిక్కర్ గురించి మాట్లాడటానికి మీకు ఏ రకమైనటువంటి అర్హత ఉంది? ఒకప్పుడు గుర్తుపెట్టుకుంటే 94లో ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు ఆ రోజుని నేను అధికారంలోకి వస్తే లిక్కర్ని మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి చెప్పాడు. చెప్పిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం చేశాడు. ఆయన మద్యపాన నిషేధం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుని వెన్నుపోటు చూడిసి 2095లో ఈయన ముఖ్యమంత్రి ఆగస్టు సంక్షోభంలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 95 మళ్లీ లిక్కర్ని వ్యాపారం చేసేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు లిక్కర్ గురించి జిల్లాల వారీగా పాటలు పెట్టేసి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఇష్టానుసారంగా చేసి దోసుకు తినేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడా కూడా జనావాసంలో బ్రాంతి షాపులు అనేటువంటి ఎక్కడా లేవు. ఎక్కడో దూర ప్రాంతంలో ఊరికి అవతల ఎక్కడో బ్రాంతి షాపులు ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు మీరు మీ ఎమ్మెల్యేలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి పావలా ఓటా మేము పెట్టుకుంటాం అనేటువంటి విధంగా ఎవరికి ఆక్షన్లో షాపులు వచ్చినప్పటికీ దౌర్జన్యంగా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి లిక్కర్ ఏర్లై పారిస్తున్నటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ చేయించింది, రేషన్ డోర్ డెలివరీ ఇచ్చారు. రేషన్ డోర్ డెలివరీ ఇస్తే ఈరోజు బ్యాగ్లు వేసుకుని ఏజెంట్ల ద్వారా డోర్ డెలివరీ చేయించేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయినటువంటి విధానాలు చూస్తున్నాం. మనం దుర్మార్గమైనటువంటి విధంగా మీరు చేస్తూ లిక్కర్ కేసులో ఏదో జరిగిపోతుందనేటువంటి విధంగానే లిక్కర్ కేసు గురించి మాట్లాడాలంటే 2014 నుంచి 19 వరకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఆదాయం వచ్చింది, 2019 నుంచి 24 వరకు ఎంత ఆదాయం వచ్చింది, ఈ సంవత్సరంన్నర కాలంగా ఎంత ఆదాయం వచ్చిందనేటువంటిది చూసుకుంటే సంవత్సరం సుమారు కాలంగానే ఎక్కడైనా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టుంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, పక్కదారి పట్టింది, ఎవరు తినేశారు అనేటువంటిది చూసుకోవచ్చు. ఆ విధంగా కాకుండా ఆ లెక్కలను తీయమనండి ఏ విధంగా ఉందనేటువంటిది. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి మీరు ఈవేళ ప్రజల్లోకి వెళ్లి ముఖం చూపించుకునేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే సూపర్ 6 అన్నారో లేకపోతే సూపర్ 7 అన్నారో ఇంకోటి చెప్పారో ఈ చెప్పినటువంటి అమలు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఏదో మేము అన్ని చేసేసామని చెప్తున్నారు, ఏదో అరకొరగా చేసామనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ 1,70,00,000 కోట్లు అప్పు చేసి ఎక్కడికి వెళ్ళింది? 1,60,000 1,70,000 కోట్లు అప్పు చేశారంటే ఎక్కడికి వెళ్ళింది ఈ డబ్బు? ఏం చేస్తున్నారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిన 2,70,000 కోట్లు డైరెక్ట్ గా బటన్ నొక్కితే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలకు వెళ్ళింది. ఎక్కడా కూడా అవినీతి లేదు, ఎక్కడా కూడా మధ్యవర్తులు లేకుండా చేసినటువంటి పరిపాలన చూసాం. ఈవేళ దుర్మార్గమైనటువంటి విధంగా మరి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని గొంతు నొక్కాలని చేసేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు మీరు. ఒకప్పుడు మొన్న 6 నెలలు 8 నెలల క్రితం ప్రభుత్వం మారిన తర్వాత 35 ఎకరాల భూమి నాకు సంబంధించినటువంటి భూమిని ఎప్పుడో 71లో 72లో ఉన్నటువంటి ల్యాండ్ సీలింగ్ లో ఈ ఆస్తి అంతా కూడా ల్యాండ్ సీలింగ్ లో ఉందని చెప్పేసి 35 ఎకరాల భూమిని నా దగ్గర కూడా ల్యాండ్ సీలింగ్ లో పెట్టించేసి ఇలాంటి కక్ష సాధింపు చర్యల వల్ల మీరు సాధించగలిగింది ఏం లేదు. తాత్కాలికంగా ఇబ్బంది పెట్టగలుగుతారేమో తప్పితే అంతిమంగా రేపు రాబోయేటువంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. మీరు ఇంతకింత మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితికి వస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలనేటువంటిది మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. అంతిమ లబ్ధిదారులు అనేటువంటిది ప్రజలు. ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంతిమంగా లబ్ధిదారులు ఎవరనేటువంటి చూసుకుంటే ప్రజలు అంతే. ఆ ప్రభుత్వంలోని ఈ లిక్కర్ కేసులో అంతిమంగా లబ్ధిదారులు ఎవరు లేరు. లిక్కర్ అనేటువంటి వ్యాపారం చేసింది ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం ద్వారా అమ్మకాలు జరిగినాయి, ప్రభుత్వం షాపులే పెట్టింది. ప్రభుత్వం ద్వారా
ఏది వచ్చినప్పటికీ ప్రభుత్వానికే వచ్చినటువంటి డబ్బులు తప్పితే చేతులు మారినటువంటి విధానం. మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఏ స్టేట్మెంట్ చెప్పినప్పటికీ వీళ్ళు రాసేసుకుని వాళ్ళని భయపెట్టి స్టేట్మెంట్లు తీసుకునేటువంటి పరిస్థితి. ఈవేళ ఇక్కడ జైల్లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారిని చూసాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో జైలు అధికారులు అందరూ కూడా ట్రీట్ చేస్తున్నారు. ఏమాత్రం కూడా ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా కోర్టు చెప్పినప్పటికీ కూడా జైల్లో ఆయన్ని అరకొరగా వసతులు ఇచ్చేటువంటి పరిస్థితి తప్పితే ప్రభుత్వం కోర్టు చెప్పినటువంటి విధంగా ఆయనకి ఏ విధమైనటువంటి వసతులు ఇవ్వటం లేదనేటువంటిది ఇప్పుడే మేము చూసి వస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు. ఆయన ఉన్న దాంట్లోకి మనల్ని వెళ్ళినెవరు? ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు మీకు చెప్తున్నాం. ఆయన చెప్పినవే చెప్తా. మరి కోర్టు ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా సక్రమంగా ఈ జైలు అధికారులు చేయటం లేదు. జైలు అధికారుల మీద రోజుకి 2-3 సార్లు పైనుంచి ఫోన్లు రావటం, ఆయన ఎవరు కలుపుతున్నారో, ఎలా కలుపుతున్నారో, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారిని మిలాఖత్ ద్వారా ఆయన కలుసుకోవడం జరిగింది. ఏదైతే మిథున్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఏం చేతంటే లేనటువంటి ఒక లిక్కర్ స్కామ్ ని ఆంధ్ర రాష్ట్రంలో బయటికి తీసుకొచ్చి దాని వెనకాలండి నడిపిస్తున్నటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఒక ప్రజాప్రతినిధి మీద ఎంతో పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారి మీద ఈ కక్షపూరిత చర్యలు ఎందుకు చేస్తున్నారని ఆలోచన చేస్తే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి మరి ఏదైతే ఈ రోజు అబద్దాలాడి మళ్లీ ముఖ్యమంత్రి అవడం మనందరికీ తెలుసు. మరి ఈ రోజు ఉన్నటువంటి మరి ఏదైతే రాష్ట్రంలో మళ్లీ ఆ యొక్క కుటుంబాన్ని చిత్తూరు జిల్లాలో ఏమీ చేయలేని పరిస్థితి ఉండి మరి ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని చూస్తే వణుకు పుట్టి అప్పట్లో యూనివర్సిటీలో ఆయన్ని 4 పీకినటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ అధికారం వచ్చింది కదా అని చెప్పి విర్రవీగుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని, మొన్న దావోస్ వెళ్లి మీరు రాష్ట్రానికి తెచ్చింది గుడ్డు 0, మళ్లీ మీరు సింగపూర్ వెళ్లి తెచ్చినటువంటిది గుడ్డు 0. మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడమే గాని ఇలా ఉన్నటువంటి ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు గాని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు గాని అలాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎవరి పేరు చెప్తే నిద్ర పట్టట్లేదో అట్లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఈ రోజు ప్రజల్లోకి వచ్చి తిరిగితే మీకు చెమట పట్టి నిద్ర పట్టగా ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఏదైతే గతంలో ఒక ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని జరిగితే సెక్రటరీ దగ్గర నుంచి వారందరి మీద మీరు విచారణ చేయాలి. అంతేగాని ఆ శాఖకు సంబంధించినటువంటి మిథున్ రెడ్డి గారికి ఇవాళ కేవలం అంటే మీ యొక్క ప్రాంతం నుంచి నిన్ను కాదని ఎంపీ అయినందుకే మరి బయట నీకు మొఖం చెల్లట్లేదు కనుకే ఇవాళ ఆయన మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. కానీ అందులో ఎక్కడా కూడా వాస్తవం లేదు. ఇవాళ నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లిక్కర్ వ్యాపారం చేయట్లేదని మీరు నివాసం ఉంటున్నటువంటి తిరుపతి కొండ మీదకి వచ్చి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రమాణం చేస్తారని మేము అడుగుతున్నాం. మీ ఎమ్మెల్యేలు ఇవాళ ఏదైతే నిన్న కాక మొన్న ఒక జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించాడని చెప్పి మీ మాజీ మంత్రులు అలాగే మీకు ఉన్నటువంటి జనసేన నాయకులు ఫోన్లో మాట్లాడిన సంభాషణలు ఇవాళ వైరల్ అయి తిరుగుతూ ఉంటే మీకు సిగ్గుంటే దాని మీద విచారణ చేయ నీకేమో దమ్ము సత్తా ఉంటే, అంతేగాని లేనటువంటి కొత్త కేసులు ఏవి పెట్టి దీనికి వెనకాల స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇందులో అక్కడ డబ్బు దొరికింది ఇక్కడ డబ్బు దొరికింది ఈ డబ్బంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన డబ్బే. ఏం చేతంటే ఆయన కొడుకు ఇక్కడ చేసిన అవినీతి డబ్బు మరి ఏదైతే ఇక్కడ పోలవరంలో సుమారు ఇన్ని కోట్లు అప్పు చేసి మరి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా కంపెనీల ద్వారా 10% మరి ఏదైతే వాళ్ళకి ఇచ్చిన ఫండ్ ని మళ్ళీ కమిషన్ రూపేణా తీసుకుని దాన్ని పట్టుకెళ్లి ఇవాళ హైదరాబాద్ లో దాచి ఇవాళ ఏ రకమైన కేసులు పెడితే
వీరికి బెయిల్ రాకుండా ఉంటుందనే విధంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ ఏదైతే ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి మరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు అంటే చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి అడుగుతున్నాం, మొన్న కూడా 300 కోట్లు తగలేసి మరి వైజాగ్ వెళ్ళారు ఆయన. మళ్ళీ ఇంకో కొత్త రికార్డు మరి వారికి కూడా వస్తుంది. అదేమిటంటే ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో గాని ఈ భారతదేశంలో గాని ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే జడిసి రోడ్డు తవ్వేసినటువంటి నాయకుడిగా ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నారా చంద్రబాబు నాయుడు గారి పేరు రాయాల. ఏం చేతంటే ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు రోడ్లు వెయ్యాల, అంతేగాని రోడ్లు తవ్వేయకూడదు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీకు దేని మీద అయితే ఇవాళ ప్రజలు అధికారం ఇచ్చారో దాని మీద పరిపాలన సాగించండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్ని స్కీములతో మీరు పోటీ పడండి. ఇవాళ మీరేదో అన్నదాత సుఖీభావిస్తా ఉన్నారు. మరి ఏదైతే గత సంవత్సరం నువ్వు ఎగ్గొట్టినటువంటిది కూడా కలిపి ఇవాళ లేదు. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే డే టు టైం పెట్టి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడో ఆ రకంగా పోటీపడి కార్యక్రమం చేయాలి. కానీ ఇవాళ ఏదైతే మీ యొక్క ఎమ్మెల్యేలో మీరో ప్రజల దగ్గరికి వస్తే మిమ్మల్ని చీకొట్టి చెప్పులతో చీపులతో కొట్టే పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని గ్రహించి అసలు ప్రతిపక్షమే లేకుండా చేసేసి మరి ఈ రాష్ట్రాన్ని ఎప్పటికీ నేను నిర్మించుకుంటున్నటువంటి అమరావతి అనేటువంటి భ్రమరావతిలో ఒక ఎంపీ నిర్మించుకుని అక్కడ నివాసం ఉందామని చెప్పి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైనా తెలియకుండా లేవు. తప్పనిసరిగా మీకేమైనా దమ్ము సత్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలతో మీరు పోటీ పడమని కోరుతున్నాం. మీ దగ్గర ఆధారం ఉంటే పట్టండి, ఇబ్బంది లేదు. ఎంతటి వారినైనా శిక్షించండి, తప్పు లేదు. అంతేగాని లేనటువంటి స్కీమ్ పెట్టి ఇవాళ మీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్, మొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్పిరిట్ కూడా పట్టుకొచ్చి అక్కడ మరి ఏదైతే కొత్త డిస్టిలరీలు కూడా ఓపెన్ చేసేసి అందులో చిన్న చేపలను బలేశారు, పెద్ద చేపలను తీసుకురావట్లా. అందులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వాటాలు అవి ఏమీ బయటికి రావట్లా. ఇవాళ ఇసుక దగ్గర మొదలుపెట్టి ల్యాండ్ గాని, శాండ్ గాని, మైన్ గాని ప్రతిదీ కూడా దోచుకు తింటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది. అలాగే మరి ప్రతిదీ ప్రశ్నిస్తానన్న మరి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పేపర్లో వచ్చింది, వీడియోల్లో వస్తుంది, అందరూ చూస్తున్నారు. మరి జనసేన ఎమ్మెల్యే 100 కోట్లు పోగేశాడని తెలుగుదేశం పార్టీ నాయకులే చెబుతుంటే మీరేం తీసుకుని నోట్లో ఏం పెట్టుకుని మీరు మాట్లాడకుండా మరి కమ్మగా ఉన్నారు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. అలాగే ఉన్నటువంటి ధాన్యం రేట్లు గాని, ఉన్నటువంటి రైతులకి ధాన్యం రేట్లు గాని, పొగాకు రేట్లు గాని, మొన్న ఉన్నటువంటి అక్కడ మామిడికాయ రేట్లు గాని ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి దానికి మాత్రమే ఈ ప్రభుత్వం భయపడి స్పందిస్తుంది తప్ప ప్రజల మీద ప్రేమతో కాదు. ఇవాళ ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావ జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న నెల్లూరులో వచ్చిన జనాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ లో ప్యాంటు తడిచిపోయి ఇవాళ అది కూడా అరకొరగా మరి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాడని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మాకే కాదు, ఇక్కడున్న పత్రికా విలేకరులు కూడా చాలా మందిని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మాకు సాక్షి టీవీ చూద్దామంటే రాదు, ఎన్టీవీ చూద్దామంటే రాదు, TV9 చూద్దామంటే రాదు. ఏం చేద్దంటే మీడియా వారి యొక్క కళ్ళు నోళ్లు కూడా నొక్కేటువంటి ఇటువంటి ప్రభుత్వాన్ని రాబోయేటువంటి కాలంలో అన్ని నొక్కి ఇంట్లో కూర్చోబెడతారు ప్రజలని చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి. మీకేమన్నా దమ్ము సత్తా ఉంటే బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీస్తానన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి కావాలంటే బెల్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి మేము కొని మీకు పంపిస్తాం. మీరు ఒకవేళ బెల్ట్ పెట్టుకోకపోతే మీరు బెల్ట్లు తీయండి. మరి అన్ని చోట్ల కూడా దేవాలయాల దగ్గర మొదలుపెట్టి స్కూళ్ల వరకు ఇవాళ బెల్ట్ షాపులు పెట్టి దానికి మళ్లీ ఎమ్మెల్యేల రేట్లు మా నియోజకవర్గంలో మా బండారు సత్యేంద్రరావు గారు బండారు ట్యాక్స్ పేరు మీద 40 రూపాయలు బెల్ట్ షాపుల్లో అదనంగా అమ్మే కార్యక్రమం చేసి మరి నియోజకవర్గ ప్రజల యొక్క రక్తం పీల్చే కార్యక్రమం మీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అప్పుడు లేదు స్కీము, ఇప్పుడు జరుగుతుంది లిక్కర్ స్కామ్. కాబట్టి దాని మీద మీకైనా దమ్ము సత్తా ఉంటే మరి ఆఖరిలో ఉన్నారు. ఎప్పుడైనా ఉరి శిక్ష చేసి ఓడుకోడేదో ఒక కోరిక అడుగుతారు. అట్లాగా మీరు ఇన్ని సంవత్సరాలు పదవులు చేశారు. ఆఖరిలో ఇప్పటివరకు మీ ద్వారా చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా లేదు. ఎన్టీ రామారావు గారికి ఉంది, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీ పేరు చెప్పి చేసే కార్యక్రమం ఏదీ లేదు. కనీసం ఇప్పుడైనా ఒక్క మంచి పని ఆ బెల్ట్ తీస్తా అని చెప్పిన పని మీ ఎమ్మెల్యేలు మెత్తిస్తావా, బెండు తీస్తావా, మీ మంత్రులు మెత్తిస్తావో తీయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.